శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 8 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. శతభిష నక్షత్రం సాయంకాలం 4 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 4 గంటల 2 నిమిషాల లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళితే మీ స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయంకాలం 4 గంటల 2 నిమిషాల తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం 12 రాసుల వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4 గంటల 2 నిమిషాల లోపు ప్రయాణం చేస్తే స్నేహితులతో గొడవలవుతాయి. సాయంకాలం 4 గంటల 2 నిమిషాల తర్వాత ప్రయాణం చేస్తే ఏదైనా చెడు వార్త వినే అవకాశం ఉంటుంది. 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే, కార్యసిద్ధి పొందాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గరుంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీరు తిరిగొచ్చాక తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఇంకా వీలైతే తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ మీ పని మీద బయటికి వెళ్ళండి. దీనివల్ల 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అవి అనుకూలంగా మారిపోతాయి. కార్యజయం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో, కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పై అధికారుల ఇళ్లకు వెళ్లి కీలకమైన చర్చలు చేయడానికి 12 రాసుల వాళ్ళకి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలత ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు, చర్చలు అన్నీ కూడా సానుకూల ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు 12 రాసుల వాళ్ళు ధనపరమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం సాయంకాలం 4 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి, భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శతభిష నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా ఈ శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయ సంబంధ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్‌కి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాలు, గ్రహ దోషాలు నివారింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన జపాలు, హోమాలు, శాంతులకు కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 4 గంటల 2 నిమిషాల లోపు శతభిష నక్షత్రం ఉన్న సమయంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం 4 గంటల 2 నిమిషాల తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయంలో తోటలు, ఉద్యానవనాలు పెంచడానికి బలం ఉంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభద్ర మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు కూడా పూర్వభద్ర నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, గ్యాంబ్లింగ్ సంబంధమైన వ్యవహారాలకు పూర్వభద్ర నక్షత్రం మంచిది. గర్భధానానికి కూడా పూర్వభద్ర మంచిది. కోర్టు వ్యవహారాలకు, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి కూడా ఈ పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పాల్సొస్తుంది. అలా ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా సాయంకాలం 4 గంటల 2 నిమిషాల తర్వాత పూర్వభద్ర నక్షత్రం ఉన్నప్పుడు అనుకూలత బాగుంది. ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సొస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలలో ఆటంకాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మేషరాశి వాళ్ళందరూ కూడా వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాలు విజయవంతమవుతాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో మిథున రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కూడా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలు అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైన ధనలాభం కలిగే సూచనలున్నాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి సౌఖ్యాలు అందిపుచ్చుకునే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సంతానం అభివృద్ధిని చూసి మీరు ఆనందించే విధంగా కూడా ఉంది. ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వాళ్ళ యొక్క అభిమానం చూరగొంటారు. సోదర సోదరీమణులతో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా బంధుమిత్రులతో శత్రుత్వాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే అందులో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. విశేషమైనటువంటి కార్యజయం కనిపిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారు. కార్యజయం లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు వసూలు అవటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం సవిత్రే నమః ఈ మంత్రం చదువుకొని బయటికి వెళ్ళటం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అందులోనూ మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడికి చాలా ప్రియం కాబట్టి ఓం సవిత్రే నమః అనే మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలకు అనుకూలం, వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్కి అనుకూలం, కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర అనుకూలిస్తుంది. అప్లికేషన్లు రాసుకోవటానికి రవిహోర మంచిది. సన్మానాలకు మంచిది. లాయర్లను, వైద్యులను కలుసుకోవటానికి, ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్
10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.